కదా మీరు అంటే ఇంత బాగా చేసి ఏం బాగాలేదని ముందుగా మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారా? చాలా బాగా చేశారు మాస్టర్. చాలా అంటే చాలా బాగుంది. విజువల్గా బాగుంది. మీరు మంచి కంటెంట్ చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని చూసి కూడా చాలా మంది మళ్ళీ ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సాంగ్స్, కొత్త ప్రొడక్షన్ ఒకటి పెట్టారు మీరు, సతీష్ రాజ్ మూవీ జంక్షన్ అని, ఎస్ఆర్ మూవీ జంక్షన్. అది కూడా బాగా పెద్ద హిట్ అయ్యి చాలా మందికి లైఫ్ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మోర్ ఆఫ్ బాబా గారి మీద కాబట్టి వెరీ హ్యాపీ బి హియర్ టుడే. అండ్ నేను వచ్చాడు సతీష్ గారు, వచ్చి ఇట్లా చేస్తున్నాను సార్ అంటే, ఎందుకబ్బా ఈ రోజుల్లో ఒక సాంగ్ చేశాను అడిగాను. అడిగితే లేదండి నాకు దెన్ ఇట్ టోల్డ్ మీ మాట. ఆయన చెప్పారు నాకు చిన్నప్పటి నుంచి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక బ్లెస్సింగ్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు చేస్తున్నాను సార్. ఇది చేసేది కూడా కొత్త ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది సాంగ్. అంతకుముందు సాయం మీద చాలా సాంగ్స్ ఉన్నా కానీ ఇది కొంచెం ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. బేసిక్గా ఇంటెన్షన్ ప్యూర్గా ఉంటే కనుక ద అటెంప్ట్ ఆల్సో విల్ బి సక్సెస్ఫుల్. సో ఇంటెన్షన్ ప్యూర్ కాబట్టి నీ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో నేను దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవ్రీ కొరియోగ్రాఫర్ ఇస్ ఎ డైరెక్టర్ బై హిమ్సెల్ఫ్ కదా. నువ్వు కొత్తగా ఇది చేసి చూపించుకోవాల్సిన అవసరం. ఎవ్రీ కొరియోగ్రాఫర్ ఎవరైతే మాస్టర్లు ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 60% డైరెక్టర్సే. డైరెక్టర్లు అందరూ మొత్తం సినిమా మొత్తం ఇమోషన్ చూపిస్తే మీకు ఇచ్చిన 3-4 నిమిషాల్లో చూపించాలి అన్ని ఇమోషన్స్ కదా. సో యూర్ ఆల్వేస్ ఎ డైరెక్టర్. సో కొత్తగా చేయాల్సిందే లేదు. సో దాని అటెంప్ట్ కూడా ఉంటే కనుక విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి, యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ టెక్నీషియన్స్కి విష్ దెమ్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన గురు సమానులు శ్రీ మురళీమోహన్ గారికి పాదాభివందనాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఇంకేం లేదు సార్ నా దగ్గర. ఎందుకంటే నేను నా లైఫ్ ఆయన్ని లోపల పెట్టుకొని, సాయిశ్వర్ని లోపల పెట్టుకొని రన్ చేస్తున్నాను, మూవ్ అవుతాను. డెఫినెట్లీగా మీరు మన బ్యానర్ని లాంచ్ చేశారు, దాన్ని ఎక్కడో పెడతాను, మంచి పొజిషన్లో పెడతాను. అదే శ్రద్ధాసబురితో మంచి పొజిషన్లో పెడతాను. అండ్ ఇంత సాధించడానికి, ఈ పొజిషన్కు రావడానికి ముందు నాకు కారణం నాతో పాటు ఉన్న నా సోదర సమానులు, నా మాస్టర్స్. వీఆర్ ఫ్రెండ్స్, బట్ మీ అందరం కూడా ఎప్పుడు అన్నదమ్ముల్లా ఉంటాం. రమేష్ మాస్టర్ కానివ్వండి, సత్య మాస్టర్ కానివ్వండి, రాజాన్న మాస్టర్ కానివ్వండి, మన ఇక్కడ తాజ్ మాస్టర్ కానివ్వండి, ఎస్ ఇంకా చాలామంది, రవి మాస్టర్స్ కానివ్వండి, ఇంకా చాలామంది మాస్టర్స్ మాతో ఉన్నారు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు చాలామంది. శేఖర్ మాస్టర్ వెళ్ళిపోయాడు, వచ్చి చాలాసేపు ఉన్నాడు. చాలామంది మాస్టర్స్ కూడా వచ్చారు. అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈ పొజిషన్లో లేను. వాళ్ళందరి సపోర్ట్ చాలా ఉంది నాకు. అందరం కలిసి మేము ప్రతిదీ ఏదైనా సరే డిసిషన్ తీసుకున్న తర్వాత నేను ఏదంటే నాకు సపోర్ట్గా నిలబెడతారు, ఒక్క మాట క్వశ్చన్ ఇవ్వరు. అలాగే ఈ ఇన్స్పిరేషన్కి కారణం మా గురువు లాంటి వాళ్ళు. ఫస్ట్ నా తల్లిదండ్రులు. నేను అక్కడే మా నాన్నగారు ఈ చిరుతలు, దాని తర్వాత రామాయణ మహాభారతాలన్నీ మా నాన్నగారు నేర్పేవారు. మా విలేజెస్లో కూడా అక్కడ మా నాన్నగారు నేర్పేవారు. సో వాటి నుంచేనేమో బ్లడ్లో వచ్చేసింది. ఎవరు వద్దన్నా కాదన్నా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి డాన్స్ మాస్టర్గా అయ్యాను. దాని తర్వాత జర్నీ జరిగింది. దాని తర్వాత మాకు పిట్టల రామస్వామి గారు మా గురువు గారు, ఆయన ఇక్కడ లేరు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. ఆయన ఆశీస్సుల్లోనే నేను టైమింగ్ సెన్స్ అనేది నేర్చుకున్నాను, మ్యూజిక్ సెన్స్ అనేది నేర్చుకున్నాను. లేకపోతే ఆయన ఆశీస్సులు లేకపోతే నాకు అది లేనే లేదు. దాని తర్వాత దేవదాస్ కనకాల గారు అండ్ దీక్షితులు గారు వీళ్ళందరూ తీర్చిదిద్దిన తర్వాత మా గురువులు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత
మేమందరం కూడా మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ చేశాము. సునీల్ గారు కానీ, ఆర్పి పట్నాయక్ గారు కానీ, మేమందరము క్లాస్మేట్స్. ఆర్పి పట్నాయక్ గారు మన ఇప్పుడు ఉన్న హీరో, సునీల్ గారు విలన్ సునీల్ గారు అందరం కూడా. అండ్ అలాగే మా చిన్నాన్న లక్ష్మీ దీపక్ గారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఇలా ఉంది, ఇలా నడుస్తుంది. కానీ ఈ జర్నీలో సాయిబాబా సాంగ్ తీసి ఆ సాయిబాబాకు ఒక పూల అలా అర్చన చేసేసి నేను ముందుకు వెళ్దాం అనుకున్న టైంలో నాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి చరణ్ అర్జున్ గారు. అన్నా నీకు ఫస్ట్ సాంగే రాయన్నాడు సార్. అసలు సాంగ్ నేను రాయనండి, అసలు నేను చెయ్యనన్నాడు. మరి అలాంటిది 2 వర్డ్స్ చెప్పిన తర్వాత ఒప్పేసేసుకొని మరి ఎలా రాశాడో ఏమో తెలియదు. నీకు ఏమన్నా సాయిబాబా పూనాడా, ఆయన చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు నాకు ఇట్లే అన్నాడు సార్. నాకు సాయిబాబా చరిత్ర తెలియదు, సాయిబాబా నేను ఇంకోటి అందరూ అనుకుంటారు, ఒక డివోటీ అనుకుంటారు, ఒక పర్సన్. కానీ ఆయన రాసిన ప్రతి వర్డ్ కూడా ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను. దాన్ని ఆయన రాసిన ప్రతి వర్డ్ను కూడా ఎక్స్ప్రెస్ ఆడియన్స్కి ఎలా చేయాలి. వేదికను అలంకరించిన డాన్స్ మాస్టర్లకు అందరికీ, అలాగే కాదమరి కిరణ్ గారికి, డైరెక్టర్ గారికి, సతీష్ గారికి, అందరికీ పేరు అందరి పేర్లు గుర్తులేవు నాకు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ అనే పేరుతో శ్రద్ధా సబూరి అనేటటువంటి సాయిబాబా గారి సాంగుని దాన్ని ఇంత అద్భుతంగా సతీష్ రాజ్ గారు డైరెక్ట్ చేసి, సినిమా కొరియోగ్రఫీ కూడా చేసి, డైరెక్షన్ కూడా చేసి, అన్ని రకాలుగా అద్భుతంగా చేశారు. నాకు నిన్నే ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నానండి రావాలండి అంటే, ఆ పాట చూడకుండా నేనేం చెప్పగలనండి అంటే, నేను వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఆ పాట వేసి చూస్తే చాలా చాలా బాగుంది. అంత అద్భుతంగా ఉంది నిజంగా. నేను చిన్న ప్రోగ్రాంలో చిన్న మిస్ అయిందండి, ఉండలేదు. చిన్న రేపటి ప్రోగ్రాం వాళ్ళు అనుకుంటా 7 అని చెప్పింది, మీది 6 అనే నోట్ చేసుకున్నా. రేపటి ప్రోగ్రాం వాళ్ళని కూడా ఫోన్ చేసి, సార్ ప్రోగ్రామ్ 6 కాదు, మీరు 7కి వస్తే సరిపోద్దండి అన్నారు. అది వాళ్ళ దాంట్లో నోట్ చెప్పి దీంట్లో నోట్ చేశాను. లేకపోతే ఎప్పుడు ఒక్క నిమిషం కూడా లేట్ చేయను నేను. ఏదైనా విపరీతమైన ట్రాఫిక్ ఉంది అక్కడ కూడా. చాలా సంతోషం అండి. వాళ్ళు ఇక్కడ ఈ వేదికను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డాన్స్ మాస్టర్స్ జనరల్ మీటింగ్ లాగా ఉంది నాకైతే. తర్వాత డైరెక్టర్ అవడం గొప్ప కదండి, డాన్స్ మాస్టర్లు అందరూ కూడా డైరెక్టర్లే. ఎందుకంటే చాలా సినిమాల్లో నేను ఎన్నో సినిమాల్లో చేశాను కదా. డాన్స్ మాస్టర్ పాట రాగానే మాస్టర్ గారు మీరు కానిచ్చండి అని చెప్పి డైరెక్టర్ వేరే పని చూసుకోవడం, స్క్రిప్ట్ పని చూసుకోవడం చేస్తారు. అందుకని డాన్స్ మాస్టర్లకి అందరికీ కూడా డైరెక్షన్ చేయడం ఈజీ. బ్లాక్ ఎలా పెట్టాలి, ఏ యాంగిల్ తీసుకోవాలి, ట్రాలీ ఎక్కడ వేయాలి, ఏ లెన్స్ వేసుకోవాలి, అన్నీ కూడా ప్రమాణంగా తెలిసినండి. అవకాశాలు రావాలి కానీ ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్ అవ్వగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళే. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారికి ప్రత్యేకంగా మీకు అభినందనలు అండి. పాట చాలా బాగుంది. తర్వాత ఇందాక మీరు అన్న మాట కూడా నాకు బాగా నచ్చిందండి. నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్లో రియల్ ఎస్టేట్ గురించి లేల మీద భూమిని నమ్ముకుంటే మంచిది అని చెప్పి అనేక ఇంటర్వ్యూల్లో ఎందుకు చెప్తానంటే అదొక మంచి మాట అండి. దాన్ని విని మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అనేక మంది నాకు ఏమంటే మీ ఇంటర్వ్యూలో ఉన్నామండి, అప్పటి నుంచి నేను కూడా 4 పాటలు కొనుక్కున్నానండి, బాగా ధరలు పెరిగినాయండి అని. దేని మీద అయినా పెడితే లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమి మీద పెడితే మాత్రం నష్టం రాదు. గ్యారెంటీగా 10 రెట్లు లాభమే వస్తుంది. అలాంటిది చేయండి, ఇంకా చేయండి, ఇంకా కొనుక్కుంటూ ఉండండి. పిల్లలు పెద్దలు అయినప్పుడు ఇదే ఎంత రేటు పెరిగిపోతుంది, కోట్ల మీదకి వెళ్ళిపోతుంది. అలాగే చింతల అర్చన గారు ప్రొడ్యూసర్ గారు మంచి పాట చేశారమ్మా, చాలా చాలా సంతోషం. సాయిబాబా మిమ్మల్ని అన్ని రకాలుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటల రచయిత, సింగర్ మీరే అన్ని. అలాగే సతీష్ రాజ్ గారికి కొరియోగ్రాఫర్ అని చేసడానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను గతంలో 15 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి పాటకి నేను కూడా నటించాను. అందులో
అది నటించిన రోజున ఆ ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, ఏమంటే మేము ఒక పాట సాయిబాబా గారి మీద పాట రికార్డ్ చేసామండి, అది వేటూరు సుందరామూర్తి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి, 1/2 అవర్ సాంగ్ అండి, 30 నిమిషాలు ఉండే సాంగ్ ఇది, ఆ సాంగ్లో మీరు యాక్ట్ చేయాలని నా దగ్గరికి వచ్చారు. నాకు అర్థం కాలేదు, అరగంట సేపు పాట ఎవరు చూస్తారండి అనేది నెంబర్ 1 అన్నాను. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, జనం మధ్యలోకి ఎలా వెళ్తుంది ఇది, నాకు అర్థం కాల. లేదండి మేము చేస్తామండి, మొత్తం మేమే తీస్తున్నామండి అని చెప్పి అన్నారు. అరే ఎంతవరకు తీస్తారో మనసులో డౌట్ ఉంది, ఓ 4 రోజుల తర్వాత రండి సార్, నేను షూటింగ్కి వెళ్తున్నాను అవుట్డోర్కి, నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్తున్నాను, సినిమా షూటింగ్ అయిన తర్వాత వస్తాను, ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను గెడ్డం కూడా పెంచాలి, ఆ పెంచిన గెడ్డంతో వచ్చి బాబా గారి క్యారెక్టర్, బాబా గారి క్యారెక్టర్ కాదు, బాబా గారిని పూజించే ఒక భక్తుడి క్యారెక్టర్ అనమాట అది. సరే వచ్చిన తర్వాత చాలా పెద్ద పాట ఇది, అసలు నాకు మామూలుగా సాంగ్ చేసినప్పుడు పాటలు చరణాలు గుర్తురావు నాకు, అసలు పక్కన ఎవరో ఉండి అందిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చేయటం ఇట్లా ఉంటుంది. ఆ పాట మీరు చెప్తే నంబరండి, ఒక్క కూడా సెకండ్ టేక్ లేకుండా వచ్చేసింది. నాకే అనిపించింది బాబా గారు నా మీద ఆవహించి ఈ పాట తీసుకున్నారు అని చెప్పి. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఆ పాట, నేను దాదాపుగా 300 సినిమాలు చేశాను, ఎక్కడికి వెళ్ళినా నా సినిమాల గురించి మాట్లాడరు, సార్ మీ సాయిబాబా గారి సాంగ్ భలే ఉందండి, ప్రతి గురువారం మిమ్మల్ని చూస్తూ ఉంటామండి, పొద్దున సాయంత్రం కూడా ఎన్టీవీలో వస్తూ ఉంటుంది, ఇప్పటికి భక్తి ఛానల్లో వేస్తారు. అది అంత సక్సెస్ అయిందనమాట. అలాగే మీరు చేసి ఈ పాట కూడా, దాంట్లో మేము ఇంకా డ్యాన్సులు గిన్సులు చేయలేదు, మీరు ఇందులో డ్యాన్సులు కూడా చేశారు, అన్ని రకాలుగా చాలా బాగా చేశారు. ఇది పాట కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది ఒక ఛానల్కి ఇస్తారా, లేకపోతే ఏమన్నా మరి వేరే ఏ విధంగా ఇస్తారు? నువ్వు ఇది ఉన్నాడు కదా, మాకు నీ ఫ్రెండే కదా వినోద్ బాలా గారు వెళ్ళిపోయారు కదా, అదే అందుకని ఆయనకి మార్కెటింగ్ కూడా బాగా తెలుసు. మాస్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాడిని తీసుకొచ్చి టీవీలో వేయించిన ఘనత ఆయనకి అది ఎక్కింది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు టీవీ సీల్లో చేస్తారని ఎవరు ఊహించలేదు కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ మంత్రం వేశాడో తెలియదు, కానీ మొత్తం చేయటమే కాకుండా ఆ షూటింగ్ అయ్యే వరకు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇంటర్వ్యూ కావాలన్నా ఏది కావాలన్నా ఈయనకే ఫోన్ చేయాల్సి వచ్చేది మాకు. చాలా మంచిదండి. మనం పూర్వకాలంలో చూస్తే మన ఊళ్ళల్లో మనందరూ కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఏ విలేజ్కి వెళ్ళి చూసినా రామాలయం శివాలయం ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే రామాలయం శివాలయం ఉన్నా లేకపోయినా కూడా సాయిబాబాకి గుడి లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదండి. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇవాళ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాబా గారు ముఖ్యంగా బాబా గారిని ఎందుకు ఇంత ప్రేమిస్తామంటే, మనం పిలవగానే పలుకుతాడు బాబా గారు చెప్పారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకోకండి, సమాజంలోనే ఉంటాను, మీరు బాబాని మీరు పిలవగానే నేను ఓయి అని నేనే పలుకుతాను, మీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పినా సరే, మీ ఇంట్లో ఉన్న ఫోటో చూస్తూ చెప్తాను సరే, నాకు సాధ్యమైనంతగా మీరు నా మీద నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచితే మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్పిన మాటలు. ఆ మధ్యలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక బుక్ ఇచ్చారు, సాయి భావన, ఆ బుక్ పేరు. 365 పేజీలు ఉందండి. ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా రోజుకో పేజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రోజు పూజ చేసుకునేటప్పుడు నేను ఆ రోజు డేట్ని బట్టి చూసి ఆ పేజీ చదువుకుంటాను. మనకు తెలియకుండా నాకు ఏదైనా సమస్య ఉంటే దాంట్లో సమాధానం వచ్చినట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. వేదికను అలంకరించిన డాన్స్ మాస్టర్లకు అందరికీ, అలాగే కాదమరి కిరణ్ గారికి, డైరెక్టర్ గారికి, సతీష్ గారికి, అందరికీ పేరు అందరి పేర్లు గుర్తులేవు నాకు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ అనే పేరుతో శ్రద్ధా సబూరి అనేటటువంటి సాయిబాబా గారి సాంగుని, దాన్ని ఇంత అద్భుతంగా సతీష్ రాజు గారు డైరెక్ట్ చేసి, సినిమా కొరియోగ్రఫీ కూడా చేసి, డైరెక్షన్ కూడా చేసి, అన్ని రకాలుగా అద్భుతంగా చేశారు.
నాకు నిన్నే ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి రావాలండి అంటే, ఆ పాట చూడకుండా నేనేం చెప్పగలనండి అంటే, నేను వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఆ పాట వేసి చూస్తే చాలా చాలా బాగుంది, అంత అద్భుతంగా ఉంది నిజంగా. నేను చిన్న ప్రోగ్రాంలో చిన్న మిస్ అయిందండి, ఉండలేదు. ఇప్పుడు చిన్న రేపటి ప్రోగ్రాం వాళ్ళు అనుకుంటా 7 అని చెప్పింది, మీది 6 అనే నోట్ చేసుకున్నా. రేపటి ప్రోగ్రాం వాళ్ళని కూడా ఫోన్ చేసి, సార్ ప్రోగ్రామ్ 6 కాదు, మీరు 7కి వస్తే సరిపోద్దండి అన్నారు. అది వాళ్ళ దాంట్లో నోట్ చెప్పి దీంట్లో నోట్ చేశాను. లేకపోతే అండి నేను కొన్ని అంటే కరోనా టైంలో మీ అందరికీ చాలామందికి తెలుసు అనుకుంటాను, నువ్వో రై నేనో శిల్పి కానీ అన్నదమ్ముల పాట, నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా కమిట్మెంట్ కోసం పిలిచి ఫస్ట్ షాల్వా కప్పి సత్కారం చేసినారు. ఎందుకు చేసినారు సార్ నాకు ఈ సత్కారం అంటే, వాళ్ళ తమ్ముడికి ఆయనకు ఎన్నో ఏళ్ళుగా ఉన్న గొడవలు ఆ ఒక్క పాట వినడం ద్వారా పోయాయి, పరిష్కారం అయ్యాయి. సో అందుకని ఆ పాట విన్నప్పటి నుంచి ఏ రోజుకైనా నేను చరణ్ నేను సినిమా తీస్తే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని అనుకున్నాను, ఈరోజు ఆఫీస్లో సన్మానించారన్నారు. సో ఇలాంటి ఎన్నో కోకొల్లలుగా ఈ మధ్య కాలంలో 3 రంగుల జెండా బట్టి అనే రేవంత్ అన్న పాట ద్వారా కూడా ఆ గవర్నమెంట్ రావడానికి అది ఒక కారణం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. సో ఇలాగ ఎన్నో వింటూ ఉంటాం, కానీ ఎందుకో సినిమా మార్కెట్ మళ్ళీ నేను సినిమాల మీద ఫోకస్ పెట్టిన తర్వాత నన్ను ఎవరు అనలేదు, బట్ నాకు ఎక్కడో భయం వేసింది. ఈ ఇండిపెండెంట్ పాటలు ప్రైవేట్ సాంగ్లు చేయడం ద్వారా సినిమాకి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, సినిమా మార్కెట్కి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో నాకు నేనే తగ్గించాను. ఆ టైంలోనే సతీష్ రాజ్ మాస్టర్ నా దగ్గరికి వచ్చారు, ఇట్లా సాయిబాబు మీద పాట చేయాలి, ఆయన కథాగానం లాగా చేయాలన్నారు. మాస్టర్ నేను చేయను, నాకు సినిమాలకి ఇబ్బంది అవుతుంది, నేను అందుకే తగ్గించేసాను. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి, అయినా కూడా నా అంతటా నేనే బ్రేక్ ఇచ్చుకున్నాను, ఈ టైంలో వద్దు మాస్టర్ అంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, నువ్వు చేసే సినిమా పాటలు ఆ వీడియోలకి ఏమాత్రం తీసిపోకుండా, సినిమా మేకింగ్కి ఏమాత్రం తీసిపోకుండా నేను చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పారు ఆ రోజు. సో నేను నమ్మాను. నేను అనుకున్న దానికంటే ఇంకొక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ తీశారు మాస్టర్ మీరు. ఎందుకంటే మేము తీసే చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్లు ఏదో చిన్న కెమెరా పెట్టుకొని అందులో ఉన్న ఎమోషన్నే మేము మెయిన్గా తీసుకుంటాం, వీడియోని పెద్దగా పట్టించుకోం. అయినా కూడా ప్రజలందరూ దాన్ని తలకెత్తుకున్నారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు, ఈరోజు ఇక్కడ దాకా నిలబెట్టారు. కానీ ఈరోజు దానికి వీడియో కూడా యాడ్ అయింది, అద్భుతమైన వీడియోతో. అంటే కొరియోగ్రాఫర్లతో నాకు ఎప్పుడు మంచి అనుబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టైల్ సినిమాలో రారా రారా రమ్మంటున్నా కావచ్చు, మెరుపై సాగరా అనే పాటలు లారెన్స్ మాస్టర్ గారు నన్ను డాన్ సినిమాకి, ఆ సినిమాలు కూడా నన్ను పనిచేయించడం వల్లే నాకు అంత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కమర్షియల్ సినిమాలకు ఎలా చేయాలో. ఆ రా 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 రమ్మంటున్నా అనే పాట ప్రతి డాన్స్ షోలలో ఆ రోజు అంటే నేను ఏ ఒక్క పాట చేసినా కూడా నేను ఒకటి అనుకుంటాను, ఇంకా దీనికి ఎప్పటికీ ఈ సన్నివేశానికి ఈ సందర్భానికి ఇదే ఎప్పటికీ టాప్లో ఉండాలి అనుకుంటాను. అలాగే నేను ఆ రోజు రారా రారా రమ్మంటున్నా అనే పాటని, మెరుపై సాగర్ అనే పాటని డాన్సర్లు డాన్స్ మాస్టర్లు ఎక్కడ రియాలిటీ షోస్ జరిగినా ఈ పాటనే పెట్టుకోవాలని నేను సంకల్పంతో ఆ పాట చేసిన రోజు. అలాగే ఆ పాటని చాలా షోలలో నేను చూస్తూ వింటూ ఉంటాను. ఈరోజు సాయిబాబా పాటను కూడా నేను అదే అనుకున్నాను, ఎన్నో సాయిబాబా పాటలు వచ్చి ఉండొచ్చు, సాయిబాబా మీద సినిమాలు కూడా వచ్చి ఉండొచ్చు, బట్ నేను చేయబోయే పాట ఎప్పటికీ అదొక ప్రత్యేక స్థానంలో నిలబడాలి అనుకున్నాను. నల్గొండ గద్దర్ నరసన్న కూడా అప్పటికి ఈ పాట పాడేటప్పుడు తనకి ఏం లేదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో తను ట్రెండ్ అయ్యాడు. ఇది ఎప్పుడు చాలా రోజుల క్రితమే మేము పాడించాం మాస్టర్ నేను కలిసి. సో తను కూడా రావాల్సి ఉండే బిజీగా ఉన్నారు. సో మాస్టర్ థ్యాంక్ యూ. మీరు సినిమా బ్యానర్ కూడా అన్నారు కాబట్టి సినిమా చేస్తే చాలా మంది ముందు వాడేసుకొని సినిమాలు చేసేటప్పుడు ఫోన్లు ఎత్తారు. సో మీరు అలా కాకుండా సినిమా కూడా నన్నే మ్యూజిక్ పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్యానర్ ఓపెనింగ్ ఒక మంచి చేతుల మీదుగా జరిగింది. మురళీమోహన్ గారు ఆయన మంచి మనస్సుతోటి ఏదైనా మొదలు పెడతారు ఏ పనైనా. సో ఈ బ్యానరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, దానికి ఆరంభంగా సాయిబాబా గారు అందరికీ ఇష్టడైన దేవుడు. అండ్ ఆ సాంగ్ వచ్చి చూస్తే శ్రద్ధా శబరి కనబడుతోందండి దాంట్లో. అదే శ్రద్ధా శబరితో బ్యానర్ని నిలబెట్టుకుంటూ మంచి మంచి సినిమాలు తీయాలని డైరెక్టర్గా ఎదగాలని సతీష్ రాజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీస్ నేచర్ అండి, హీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్. ఆయన ఎంత మంచోళ్ళంటే ఆయన చేయబోయే ఫస్ట్ అప్రోచే ఒక దేవుడు బాబా గారి మీద చేశారు. సో ఇట్ షోస్ హిస్ నేచర్ అండ్ ఆల్. సో ఇది మంచి
ఇదంతా అయితే బాగుందో మీ జర్నీ కూడా అంతే బాగుండాలి. అండ్ మీ ఎస్ఏ మూవీ జంక్షన్కి ఆల్ ద బెస్ట్. అండ్ చరణ్ అర్జున్ గారు గ్రేట్ మ్యూజిక్ అండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హోప్ టు సీ యూ మోర్ బ్లూమింగ్. థ్యాంక్ యూ. సతీష్ మాస్టర్ చాలా చాలా బాగుంది. అండ్ ఒక మూవీ సాంగ్ చూసినట్టు అనిపించింది. అండ్ ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ కూడా చేయాలనుకుంటున్నాను. అలాగే అంటే మన సైడ్ నుంచి మాస్టర్స్ అందరూ చాలా మంది, అలాగే డైరెక్టర్స్ వస్తున్నారు. విజయ్ బెన్నీ మాస్టర్, ఇలా చాలా చాలా మంది వస్తున్నారు. మీరు కూడా ఒక డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. శ్రీ మురళీమోహన్ గారికి అలాగే పట్నం మాణిక్యం గారికి, కాదమరి కర్ణ గారికి, వేణు గారికి, కోలంకి రవి గారికి, విజయ్ బిన్ని గారికి, మా డైనమిక్ ఆర్పి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ ఫంక్షన్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ గారు వారు అర్జున్ చరణ్ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది మాస్టర్ని చూడడం ఒకే స్టేజ్ మీద. అయితే రెండోది ఏంటంటే ఈ పాట చూశానండి. పాట చూస్తే చాలా అనుభూతి కలిగింది. ఇదే స్టేజ్ మీద ఎన్నో ఫంక్షన్లు నేను వచ్చాను, కానీ ఈరోజు నేను ఫీల్ అయిన అనుభూతి ఇంకెప్పటికీ మర్చిపోలేను. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ పాట సాయిబాబా గారి పాట. ఈ పాట మనం మురళీమోహన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారండి. ప్రతిరోజు బాబా గారి పాట టీవీలో ఆయన్నే చూస్తున్నాను, బాబా సాయిబాబా అనేసి. నిజంగా అంటే బాబాయ్ వచ్చి రోజు రిలీజ్ చేశారన్న ఫీలింగ్ కలిగింది నాకు. మురళీమోహన్ గారికి రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ పాట సాయిబాబా పాట అన్నప్పుడు భక్తి పాట, కానీ చాలా అద్భుతంగా ఇది వినాలనిపించే విధంగా చేసిన మాస్టర్ గారు చరణ్ అర్జున్ గారికి కూడా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చేశారండి. చాలా సినిమాలు మనం చూస్తుంటాం, కంటెంట్ లేకపోయినా కూడా పాటల ద్వారా హిట్ అవుతుంటాయి. అది మ్యూజిక్ డైరెక్టర్ యొక్క టాలెంట్, గొప్పదనం. కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ వలన గవర్నమెంట్లే మారేయండి. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసింది వరల్డ్లోనే ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరం ఫస్ట్ అనుకుంటానండి. చాలా వండర్ అండి. అలాగే సతీష్ గురించి మాట చెప్పాలండి. ఆయనతో నేను పని చేశా. ఆయన సాంగ్ చేస్తే ఏదో చేసాం డ్యూయిట్ లేదా ఏదో పాట చేసాం అన్నట్టు ఉండదండి. పాటలో కంటెంట్ ఉంటుంది, కథ మిలితమే ఉంటుంది. ఈరోజు ఈ పాట చూసాండి, అది మొత్తం చాలా అద్భుతంగా చేశారు. మాస్టర్ గారిలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, తప్పకుండా ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలని ఈరోజు కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్టర్లు అవుతారు. లారెన్స్ మాస్టర్ గారు కానీ, మన విజయ్ మాస్టర్ గారు కానీ, తదితరులందరినీ అలాగే మంచి సక్సెస్ అవ్వాలి మనసారి కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఒక 5-6 సినిమాలకి లక్ష్మీ ప్రదర్శన పిక్చర్స్ బ్యానర్స్లో ఇంకా చాలు మనం ఇంక ముందుకు పోలేమని చరణ్ అర్జున్ గారి నేతృత్వంలో పిచ్చి ప్రేమ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశా. దానికి ముంబై నుంచి నాకు 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఆ రోజు కూడా ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా ₹1 తీసుకోకుండా నాకు మ్యూజిక్ చేసి పెట్టాడు. 2 నేషనల్ అవార్డులు కొడితే తర్వాత శ్రీహరి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఒక సినిమా అనుకున్నాం, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సినిమా ఆగిపోయింది, బలశాలి అని. అప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రం అది, నేను డైరెక్టర్గా. తర్వాత జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది, దాంట్లో ఉన్న డైలాగులు చూసి సో అటు నుంచి అటు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డా. సో ఆ రోజు కూడా పిచ్చి ప్రేమని చేస్తా ఉంటే నన్ను కిండలు చేశారు చాలా మంది, ఏముంది అందులో, ఎందుకంటే మొత్తం అలా చేసుకొని పోతున్నాం అని. అది చిన్నది అయినా నేను యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా దానికి ఉన్న కామెంట్లు పారాగ్రాఫ్లు ఉంటాయి, 10 లైన్లు ఉంటాయి ఒక్కొక్క పారాగ్రాఫ్. సో అలానే ఈ చిన్న ప్రయత్నం కూడా నాకు అది గుర్తుకొచ్చింది. అందులోనూ చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ డైరెక్టర్, దీనికి కూడా చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా సతీష్ మాస్టర్ గారు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా సతీష్ రాజు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సతీష్ రాజు అనే అతను 35 సంవత్సరాల కిందనే ఇలాంటి అద్భుతం అంటే పౌరాణిక బ్యాలేలు, డాన్స్ బ్యాలేలు చేసేవాళ్ళు. నాకు తెలుసు, నేను చూసేవాడిని అప్పట్లో. అరే ఎంత ఇంట్రెస్ట్గా ఇతను ఇలా చేస్తున్నాడు అంటే చాలా బాగా. కొన్ని స్వామిత్రి గారు అని ఉండే మనకు సీతారామ ఏంటది
సీతారామ బ్యాలే డాన్స్ బ్యాలే కాదు స్వామిత్రి గారిది. స్వామిత్రి గారు ఒక పౌరాణిక డైరెక్టర్ ఉండే, అతను 30 సంవత్సరాల కిందనే సతీష్ రాజ్ చేస్తుండే, నేను చూశాను. నేను కూడా అప్పట్లో ట్రై చేశాను అతనితో. అంటే అది చాలా పెద్ద మాస్టర్ అయిన కళాకారుడు. అలాంటి కళ డాన్స్ యూనియన్ సంస్థ పెట్టిన తర్వాత సతీష్ రాజ్ గారు మెంబర్షిప్ ఇచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇక్కడ ఎదుర్కొంటూ వచ్చి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. చాలా చాలా సంతోషం. ఆ 30 సంవత్సరాల నుంచి ఉన్న ఆ ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈరోజు అంచెలంచెలు ఎదుర్కొంటూ ఆయన ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకున్నాడు. నేను చేయాలనుకున్నాను, చేశాను. కంగ్రాచులేషన్ సతీష్ రాజ్. నాకు ఈ వేదిక పైన పిలిచి ఇచ్చిన చాలా థ్యాంక్స్. అలాగే నా తోటి డ్యాన్స్ మాస్టర్స్, డైరెక్టర్స్, వేదిక ముందున్నటువంటి అతిథులందరికీ కూడా నమస్కారం అండి. నాకు ఒక మాస్టర్గా పరిచయం అయినటువంటి సతీష్ రాజ్ మాస్టర్, తర్వాత అన్నగా కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసాం ఆ యూనియన్లో. చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా మా యూనియన్ ద్వారా అతని డ్యాన్సుల ద్వారా ఎంతోమందిని తీర్చిదిద్ది అభివృద్ధి ప్రధానంలో నడిపించారు. అలాగే ఎన్నో డ్యాన్సులు ఎన్నో శిఖరాలని అధిరోహించి ఒక మాస్టర్గా, డ్యాన్సర్గా విజయాన్ని సాధించారు. అలాగే ఈ రోజున సాయిబాబా మీద తీసినటువంటి ఈ సాంగ్ శ్రద్ధ సబూరి సాంగ్ చాలా చాలా బాగుంది. ఈ మొదటి స్టెప్తోనే నెక్స్ట్ తన డ్రీమ్ ఏదైతే కళ ఉందో, డైరెక్టర్ అవ్వాలన్న కళ ఇక్కడి నుంచి మొదలైంది. డెఫినెట్గా ఆయన కళ నెరవేరడానికి ఆ సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని మనసుతో కోరుకుంటూ, ఈ సాంగ్ ఇంత హైలైట్ అవ్వడానికి, బాగా రావడానికి చరణ్ అర్జున్ అన్న చాలా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసినటువంటి సాంగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అవ్వాలని మేమందరూ సహాయ సహకారం, మాస్టర్స్, మా యూనియన్ కూడా వెన్నంటి ఉండి ఏ సహాయం కావాలన్నా కూడా మేము వెన్నంటి ఉంటామని మా సతీష్ రాజ్ అన్నకి ఈ స్టేజీ ద్వారా, ఈ వేదిక ద్వారా చెప్తున్నాము. ఈరోజు ఎంతమంది డ్యాన్స్ మాస్టర్లు రావటం వెనుక అందరూ కూడా కలిసి ఉన్నాము, ముందుకు వెళ్తున్నామన్న ఒక మాట ఇద్దామని ఇంతమంది కలిసాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మురళీ మోహన్ గారు వచ్చి ఏదైతే లాంచ్ చేశారో ఎస్ఆర్ మూవీ జంక్షన్ సక్సెస్ఫుల్గా జరుగుతుందని, మురళీ మోహన్ గారు ఏ పని చేసినా, ఏది ఓపెన్ చేసినా కూడాను మంచి మనసుతో అది సక్సెస్ఫుల్గా అవుతుందని, ఈ వేదిక ఇక్కడికి వచ్చి రిలీజ్ చేసినటువంటి ఇది ఒక మంచి మనసుల, మంచి మనుషుల వేదికగా దీన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మా అన్నయ్య, మా అందరికీ ఒక ఆర్టిస్టులనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎంత పెద్ద శక్తి దగ్గరికైనా ఒక ఫోన్ కాల్ ద్వారా వెళ్ళి ఆ సమస్యను తీర్చగలిగిన మా దేవుడు మురళీమోహన్ గారికి, నా తమ్ముడు లాంటి వాడు నా బలం వినోద్ బాలాకి, అలాగే విజయ్ మాస్టర్, ఒకరు కాదు ప్రతి ఒక్కరు, సత్య మాస్టర్, రమేష్ మాస్టర్, తాజ్ మాస్టర్, ఈ మాస్టర్లందరినీ చూస్తే వీళ్ళందరికీ అభినందనలు. మాస్టర్లందరినీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, మిడ్ నైట్ కూడా ఒక 50 మంది మాస్టర్లు. మరి ఆ యూనియన్లోనే ఆ గొప్పతనం ఉందో, వీళ్ళ మనసుల్లోనే అంత గొప్పతనం ఉందో తెలియదు, కానీ ఒకటే మాట మీద ఉంటారు, ఆ కష్టాన్ని తీర్చి వెళ్ళిపోతారు. నేను కూడా వాళ్ళ యూనియన్కి అంత దగ్గరగా నిరంతరం ఉన్నాను. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిని వాళ్ళ జనరల్ బాడీకి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారం చేసినంత ఇన్వాల్వ్ అయ్యి నేను వాళ్ళతో ఉండేవాడిని. వాళ్ళ భూమి పూజ కానీ, ఆ బిల్డింగ్ ఓపెనింగ్ కానీ, ఎంతోమంది మంత్రులను అక్కడ తీసుకొచ్చి, అన్నయ్య లాంటి వాళ్ళని పెద్దలందరినీ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఐక్యత చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ఐక్యత చిరకాలం అలాగే ఉండాలని సాయిబాబా సాక్షిగా ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు సతీష్ ఒక మంచి స్నేహితుడు నాకు.
అతనికి ఎప్పుడు ఏ కొత్త థాట్ వచ్చినా ఫస్ట్ కొన్ని ఫోన్లు చేస్తే ఒక ఫోన్ నాకు వస్తుంది, అన్నయ్య మీరు బ్లెస్ చేయాలి పలానా ఇలా అనుకున్నాను అంటాడు. నాకు చేతనైన సాయం, చేతనైన సర్వీస్ ఆయన కూడా ఉంటాను. ఈ కార్యక్రమానికి కూడా హీరో శ్రీకాంత్ తను వచ్చి తను రావాలి ఇవాళ కూడా, మొన్న కూడా తను ఆ పోస్టర్ అది రిలీజ్ చేయటం అట్లా చేసి ఆయన కూడా ఒక మాటగా ఆయన కూడా ఈ సందర్భంగా సతీష్ తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఒక ఫోన్ కాల్తోనే వచ్చిన వేణుకి కానీ అందరికీ, అంటే వాళ్ళ మనసు వాళ్ళ కట్టడి ఎలా ఉంటుందో వాళ్ళ చుట్టూరా ఉన్న ప్రపంచం కూడా అలాగే ఉంచే వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి థాట్ని ఒక సాంగ్ రూపంలో మురళీమోహన్ అన్నయ్యకి పాట చూపించాలంటే కొంచెం ముందు 10 minutes ఉంది కదా, ఎట్లా ఏంటి అని కొంచెం మదనపడ్డాం. అయినా సరే అన్నయ్య టైం తీసుకొని వెళ్తే ఆయన ఎంత మెచ్చుకొని ఎంత దీవించారంటే మాకు నిజంగా చాలా బలం అన్నయ్య మీరు ఇవాళ చేసింది. సో పెద్దలందరికీ మరొకసారి ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సతీష్ రాజు ఏ పని తలపెట్టినా వెన్నంటున్న మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సాయిబాబా ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు. సే లవ్. వందనాలు. కార్యక్రమం ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారికి, ఒక వ్యాపారవేత్తగా నటుడిగా అనేక రంగాల్లో రాణించినటువంటి వ్యక్తిగా సమాజంలో అధైర్యంతో బతుకున్నటువంటి వాళ్లకు ఆయన చేసినటువంటి చాలా సూచనలు సలహాలు విన్నటువంటి సినీ ఫీల్డ్లో అయితేనేమి వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇంతకుముందు మా చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. టీవీలలో యూట్యూబ్లలో సార్ వాళ్ళ ఇంటర్వ్యూ, సార్కి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, పని పట్ల ఉన్నటువంటి పట్టుదల, సమాజంలో మనిషి ఎలా బతకాలి అనేక కోణాల్లో అనేక ఇంటర్వ్యూల్లో చూసినటువంటి వాస్తవాలు. ఈ కార్యక్రమానికి మా సతీష్ మురళీమోహన్ గారిని ఎంపిక చేసుకొని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ, కార్యక్రమానికి హాజరైనటువంటి చాలామంది కోరియోగ్రాఫర్స్, మాస్టర్స్, కళామ తల్లి ముద్దు బిడ్డలు, సినిమా కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మా స్వంత గ్రామం అయినటువంటి పసల్వారి గ్రామంలో జన్మించి నిరుపేద కుటుంబం నుంచి ఒక లక్ష్యంతో బయటకు వచ్చి హైదరాబాద్లో అడ్రస్ లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ ఇంతమంది ప్రేమ చొరవని, ఇంతమంది మందనాలు పొందడానికి సంబంధించి ఒక డ్యాన్స్ మాస్టర్గా అయ్యి మరి రాబోయే తరాలకు డైరెక్టర్గా కూడా కావాలని ప్రతి ఒక్కరూ బ్లెస్ చేసినప్పుడు నిజంగా కూడా ఒళ్ళు పులకరించి చాలా ఆనందం వేస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా కూడా పట్టుదలకు మారుపేరు, డెడికేటెడ్ మనిషి, తను అనుకున్నది సాధించడానికి సంబంధించి ఎన్ని వేదప్రాసాలకైనా కూడా ఓపి ఇక్కడి వరకు వచ్చి సాయిబాబా బ్యానర్ మీద తీసినటువంటి ఈ పాటతోటి అందరు కూడా డైరెక్టర్ కావాలని బ్లెస్ చేస్తారు. కాబట్టి నేను కూడా కంపల్సరీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని, ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అలా థ్యాంక్స్. అనుకోలేదు ఏ రోజు నేను ఇట్లా స్టేజ్ మీద వస్తాను, ఒక సాంగ్ చేస్తానని. ఒక సడన్ ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక 1 day బిఫోర్ నాకు మాస్టర్ గారు గ్రూప్ నుంచి కాల్ రావడం, సాంగ్ చేస్తామని అడగడం. సో సాయిబాబా సాంగ్ అనగానే చేస్తానని నేను ఒప్పుకోవడం. అండ్ సాంగ్ 1 day షూట్ అయిన తర్వాత అండ్ నువ్వు బాగా చేస్తున్నావు అండ్ సెకండ్ డే కూడా ఇంకో షూట్ చేద్దాం, మనం ఇంకోసారి చేద్దాం, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని నన్ను నమ్మి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు సతీష్ రాజ్ మాస్టర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ కో డైరెక్టర్ గుణశేఖర్ గారు, లైక్ ఆయన ఫస్ట్ అప్రోచ్ అవ్వడం వల్ల ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆయనే నాకు మాస్టర్ గారికి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను గుణశేఖర్ గారికి.
అండ్ నిజంగా చాలా నర్వస్గా ఉంది ఇంతమంది ముందు మాట్లాడుతున్నందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా లైక్ బాబా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ.